ఒకప్పుడు ఈ అబ్బాయిని చూసి ప్రపంచం అనుకుంది ఇతనే ఇండియా ఫ్యూచర్ అని. కానీ అదే అబ్బాయి ఒకరోజు ఐపీఎల్ ఆక్షన్లో అన్సోల్డ్గా మిగిలిపోతాడని ఎవరూ ఊహించలేదు. ఈ కథ పృథ్వీ షా కథ. పృథ్వీ షా చిన్న వయసులోనే రికార్డులు, అండర్-19 వరల్డ్ కప్ కెప్టెన్, టెస్ట్ డెబ్యూలోనే సెంచరీ, సచిన్ తర్వాత వచ్చిన అత్యంత పెద్ద టాలెంట్ అని అందరూ పొగిడారు. అతనికి ప్రతిభ ఉంది, కానీ ప్రతిభ ఒక్కటి జీవితాన్ని నిలబెట్టదు. ఫిట్నెస్ మీద నిర్లక్ష్యం, డిసిప్లిన్ లోపం, ఆఫ్ ఫీల్డ్ కాంట్రవర్సీలు, ఒక్కొక్క తప్పు, ఒక్కొక్క నిర్ణయం పృథ్వీ షాను నెమ్మదిగా వెనక్కి లాగాయి. అవకాశాలు తగ్గాయి, జట్టు నమ్మకం పోయింది, ఫ్యాన్స్ కూడా సందేహించసాగారు. ఐపీఎల్ 2026 ఆక్షన్ రోజు పృథ్వీ షా పేరు పిలిచారు, కానీ ఒక్క చెయ్యి కూడా ఎత్తలేదు. అన్సోల్డ్. మళ్ళీ రౌండ్, మళ్ళీ అన్సోల్డ్. ఆ రోజు అతను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన హార్ట్ బ్రేక్, అది ఒక ఎమోజీ కాదు, అది అతని మనసులోని బాధ. అందరూ అనుకున్నారు ఇంతే, కథ ముగిసింది అని. కానీ చివరి రౌండ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక నిర్ణయం తీసుకుంది. బేస్ ప్రైజ్కి పృథ్వీ షాని కొనడం. ఇది ఒక డీల్ కాదు, ఇది ఒక లైఫ్ లైన్. ఇప్పుడు పృథ్వీ షా ముందు రెండు దారులే ఉన్నాయి. ఒకటి కంబ్యాక్, మరొకటి క్రికెట్లో కనిపించకుండా పోవడం. ఈ ఐపీఎల్ అతని కెరీర్ని డిసైడ్ చేయనుంది. పృథ్వీ షా కథ ఇంకా పూర్తవలేదు, కానీ ప్రశ్న ఒక్కటే, అతను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాడా? మీరేమనుకుంటున్నారు? పృథ్వీ షా మళ్ళీ కంబ్యాక్ చేస్తాడా? కింద కామెంట్ చేయండి.